నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మమ్మ రెసిపీ. ఇవాళ మా అమ్మమ్మ గారు చెప్పిన తాటి బూరెలు ఎలా వేయాలి అని సింపుల్గా మీకు చెప్తాను. నేను మాగిన తాటికాయ ఒకటి తీసుకొని ఓపిక బట్టి తీసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా నా వీడియో ఇంట్రెస్ట్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను 4 తాటికాయలు తీసుకున్నానండి. ఇప్పుడుగా ఒక్కొక్కటి తీసుకుంటూ చేస్తూ వస్తున్నాను. కష్టమే, కాకపోతే ఇష్టంగా చేయాలి. దీని రుచి అమోఘం అన్నమాట. మనం చేసుకుంటేనే కష్టపడి చేసుకున్నది ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను. మా పిల్లలకు చాలా నచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మమ్మ ఇవన్నీ చేయలేకపోతున్నాం, సింపుల్గా చెప్పు అనేదాన్ని నేను. ఏదైనా కూడా కృషి చేస్తే ఫలితం వస్తుంది. నువ్వు కష్టపడు, దానికి ఫలితం రాకుండా ఉండదు అని మా అమ్మమ్మ అనేదన్నమాట. ఇప్పటికీ కూడా చెప్తుంది. మా గోదావరి వాళ్ళు అందరూ కూడా కష్టపడాలి, కష్టపడిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అంటారు. ఇదిగోండి చూసారా, తీసాను. దగ్గర 4 తాటికాయలు తీసుకున్నాను. ఇలా చాలామంది జల్లెళ్ళు యూస్ చేస్తున్నారు, కానీ దానికి పీచు అంటుకుపోయి రావడం లేదు. ఎవరికి ఏ సులువు అంటే అదే చేయండి. నాకు ఇది సులువుగా అనిపించింది, నేను ఇదే చేశాను. చూసారా, ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ టైమే పడుతుంది, కాకపోతే పేషెన్స్ ఉండాలి. దీనికి పేషెన్స్ ఉండి చేసుకొని పిల్లలకి పెట్టుకుందాం, మనం తిందాం, మనం ఇంట్లో అందరూ కూడా నచ్చాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూసారా, నేను మొత్తం పీసినలా ఉండగట్టి తీసేస్తున్నాను. తీసేసి శుభ్రంగా దాన్ని పిండేస్తున్నాను అనమాట. మెత్తని తీసే దాంట్లో ఎటువంటి పీచు లేకుండా శుభ్రం తీసేస్తున్నాను. ముందు నేను ఒక 1/4 కేజీ బెల్లం వేసేసాను. మీకు చూపించడానికన్నా మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. 1/4 కేజీ వేసి 1/4 కేజీలో ఇంకొక 1/2 కేజీలో సగం వేసాను. కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. వరిపిండి అండి ఇది. చక్కగా బియ్యం పట్టించుకొని ప్లేట్లో తీసుకున్న వరిపిండి ఎంత పడుతుందో అంత మనం ఉండయి మెత్తగా ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసి వేసుకోవాలి. ఇడ్లీ నూక ఇది ప్రాసెస్. ఇడ్లీ జస్ట్ కరకరలాడడానికి మాత్రమే, చాలా బాగుంటుంది. నవ్వుతున్నంతసేపు క్రంచీగా ఉండాలంటే ఇడ్లీ నూక కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే ఉప్మా నూక వేసుకుంటే మెత్తగా జిగజిగ అయిపోద్ది. ఇడ్లీ నూకే వేసుకోవాలి. చూసారు కదా, వేసాను. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు, సరిపడా. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కాకపోతే నిలవ ఉండదు, మనం నిల్వ ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, ఫ్రోజన్ ఐటమ్స్ తినకూడదు అనుకున్న వాళ్ళు కొబ్బరి వేసుకోకూడదు. లేదు కొబ్బరికే వేసుకుంటాను, కావాలి నాకు టేస్ట్గా కావాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు. ఆయిల్ పెట్టాను. ఆ మూకుడు నల్లగా ఉందండి, నూనె నలుపు కాదు, మూకుడు నల్లగా ఉంది. ఆ మూకుడి అలాగే ఉంటుంది. ఎప్పుడూ నేను చిన్న ఉండలుగా చేసుకుని వేసుకుంటున్నాను, కొద్ది కొద్దిగా. చాలా బాగుంది. నూనె కూడా ఎక్కువ లాగదు, మనం చేసుకునే విధానాన్ని బట్టి నూనె కూడా ఎక్కువ లాగదు. చాలా టేస్టీగా వస్తాయి. మా పిల్లలు వేస్తానే ఉన్నాను, పక్కనే తింటానే ఉన్నారు. తినొద్దురా, ఈ కారం వస్తుంది వేడిగా ఉన్నప్పుడు అని చెప్పినా కూడా ఆగడం లేదు. చాలా టేస్ట్గా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితేనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కొక్క వయ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు లో ఫ్లేమ్లో వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసి సగం వేగాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అవి ఫుల్గా వేగిన తర్వాత, ఫుల్గా అంటే మనకి తెలిసిపోద్ది వేగడం. బంగారం రంగు ఛాయ్ కాకుండా ఇంకొంచెం ముద్ర రంగు బంగారం రంగు రాగానే తీసేసుకోవాలి, నల్లబడిపోతే. లేకపోతే చూసారా, తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఓకే, బాయ్.